నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా జరిగింది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 3లో గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు ముగిసింది. జిల్లాలోని నారాయణపేట నియోజకవర్గం, మక్తల్ నియోజకవర్గంతో పాటు కోస్గి, మద్దూర్ మండలాలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎక్స్ ఎఫ్సిఓ సభ్యులైన నారాయణపేట, మక్తల్ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం సాయంత్రం ఓటింగ్ ప్రక్రియ ముగిసే వరకు 99.51% పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తం 205 మంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీ ఓటర్లు ఉండగా వారిలో 89 మంది పురుషులు, 116 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. సాయంత్రం పోలింగ్ ముగిసే సమయంలోపు మొత్తం 204 మంది ప్రజాప్రతినిధులు ఓటు వేశారు. మక్తల్ మండలం మంతన్గోడ్ ఎంపీటీసీ సభ్యురాలు సుమిత్ర తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. అయితే ఓటు హక్కు వినియోగించుకున్న 204 మంది ఓటర్లలో 115 మంది మహిళలు, 89 మంది పురుషులు ఉన్నారు. జిల్లాలోని 11 మంది జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, 137 మంది మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం సభ్యులు, 54 మంది మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు పట్టణ స్థానిక సంస్థల ఎక్స్ ఆఫీషియల్ సభ్యులైన నారాయణపేట, మక్తల్ శాసనసభ్యులు డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరిలు, జడ్పీ చైర్పర్సన్ వనజ, కౌన్సిలర్లు సలీం, యు మహేష్ నారాయణపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల జిల్లా కలెక్టర్ మయాంక్ బిత్తల్ పరిశీలించారు. కాగా పోలింగ్ కేంద్రం వద్ద గత 2 రోజులుగా నారాయణపేట డీఎస్పీ నల్లపు లింగయ్య ఆధ్వర్యంలో జిల్లా పరిధిలోని సిఐలు, ఎస్ఐలు, పోలీసు కానిస్టేబుళ్లు, సిఆర్పీఎఫ్ బలగాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బ్యాగ్స్ ను ఎస్కార్ట్ బందోబస్తు మధ్య మహబూబ్ నగర్ కు తరలించారు. అరే కొంచెం ఆగే ఆయన పుణ్యవంతులు ఆ బస్ నేమ్ లేరా లక్ష్మణ్? ఆ బస్ నేమ్ లేరా? జై రేవంతన, జై రేవంత్. ఓకే.